హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెండకాయ కోడిగుడ్డు పులుసు అండి. ఈ రెండింటి కాంబినేషన్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బెండకాయలు 250 గ్రామ్స్ ఇలా 1 ఇంచ్ సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి. 3 బాయిల్డ్ ఎగ్స్, 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, 1 స్మాల్ టమాటో, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్ టామరిన్ పల్ప్, కొంచెం కొత్తిమీర, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం ఆయిల్, పోపు కోసం 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు జీలకర్ర పొడి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు అందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత అందులో ఇప్పుడు బెండకాయలు, టమాటో వేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు మనకి ఇది బాగా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు, కొంచెం చింతపండు గుజ్జు వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో ఇలా ఘాట్లు పెట్టి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కలిపి ఇందులో మనం మెంతులు, జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాము. మనం ఎప్పుడైనా సరే ఏ కర్రీలోనైనా చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నప్పుడు మెంతులు, జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనకి రైట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాము. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపి ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.